వెల్కమ్ టు సంజన్ టాక్స్. మీరు యూఎస్లో ఉన్నారా లేదా ఫ్యూచర్లో యూఎస్ రావాలని ప్లాన్ చేస్తున్నారా? వీసా టెన్షన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కన్ఫ్యూజన్, లీగల్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్ ఇవన్నీ మీరు ఒంటరిగా ఎదుర్కోవాల్సిందేనా? ఈ ఎపిసోడ్ ఒక పాడ్కాస్ట్ మాత్రమే కాదు, చాలామందికి ఇది ఒక డైరెక్షన్. అందరికీ తెలిసిన నవీన్ మలిపెద్ది కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్? నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. సో మొన్న సేవా డేస్ జరిగినాయి కదా మన టీటీఏవి ఇండియాలో. సో మీరు ఎక్కడెక్కడ అంటే సర్వీస్ చేశారు ఇక్కడ మన ఇండియాలో? పుట్టిన గడ్డకు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో అందరూ ఎన్ఆర్ఐస్ చాలా మంది వచ్చినాం ఈసారి. వాళ్ళ ఊరికి వాళ్ళు స్పాన్సర్ చేసుకొని ఏదో ఒక మంచిగా హ్యాపీనెస్ ఇచ్చే కార్యక్రమంలో ఎంతో మంది పంచుకున్నారు మా ఎన్ఆర్ఐలు అందరూ. సో సాధారణంగా చాలా మందికి తెలుగు అసోసియేషన్ అంటే ఫెస్టివల్స్, ఈవెంట్, ఫుడ్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగానే అనిపిస్తుంది. సో కానీ ప్రెసిడెంట్గా మీ పర్స్పెక్టివ్లో టీటీఏ అసలు ఎందుకు పుట్టింది? టీటీఏ యొక్క పర్పస్, విజన్ మరియు తెలుగు ఇమిగ్రెంట్స్ జీవితాల్లో చేయాలనుకున్న చేంజెస్? తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అని టీటీఏ ఫామ్ చేసినప్పుడు 10 years బ్యాక్ ఏప్రిల్ 5th రోజు కళలు అండ్ కల్చర్ రెండింటి సేవ అండ్ కల్చర్ రెండింటిని కలిపి మొత్తం వాళ్ళ ఊర్లు ఇక్కడే ఉంటాయి. సో ఇదంతా కనెక్ట్ అయ్యి ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సంఘాలు చాలా ఉన్నాయి. వై టీటీఏ? ఒక 50 ఏళ్ల కిందట ఒక మంచి ఉద్దేశంతో. ఎందుకంటే అందరూ యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ ఒక దగ్గర వచ్చి కలవాలి. యుఎస్లో ఉన్న తెలుగు ఎమిగ్రెంట్స్ ఈ రోజు జీవిస్తున్న సింగిల్ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఇప్పుడైతే ఈ రోజు కరెంట్ సిచ్యువేషన్ అయితే